శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి, ఓయి మానవుడా, నేను మిక్కిలి ఆకలిగా ఉన్నాను, నిన్ను తినేస్తాను అన్నాడు. శివానందుడు చేతులు జోడించి, రాక్షసోత్తమా, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకొని వెళ్తున్నాను. అవి ఇంట్లో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. శివానందుడు వేగంగా ఇంటికెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను రాక్షసునికి ఆహారంగా వెళుతున్నాను అని జరిగిన విషయమంతా వివరించాడు. చాటు నుండి ఇది విన్న శివానందుని తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు పరుగున రాక్షసుడి దగ్గరకు వచ్చి, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అంతలోనే శివానందుడు వచ్చి తన కుమారుడిని వదిలేసి తనని తినమని అన్నాడు. వీరిద్దరూ వదులాడుకుంటూ ఉండగానే దూరం నుండి కర్ర సహాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని, నన్ను తిని వాళ్ళను వదిలేయు అన్నాడు. అంతలోనే ఒక ముత్తైదువు వచ్చి, భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అని అన్నది. ఈలోగానే ఒక అమ్మాయి వచ్చి, ఈ అనర్థాలన్నింటికీ మూలం నేను, నాకు నగలు తేవడానికి వెళ్ళిన నా తండ్రి నీ కంట పడినాడు, నన్ను తిను అని అన్నది. వారి అనురాగ బంధాలను చూసి రాక్షసుని కంట జలజలా కన్నీరు వచ్చింది. అంతలో తను గాంధర్వుడుగా మారిపోయి, నేనొక గాంధర్వుడిని, శాపం వల్ల రాక్షసుడిగా మారాను, మీ వల్ల నాకు శాప విమోచనం జరిగింది, కాబట్టి మీకు సకల సిరి సంపదలను ఇస్తున్నాను, తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my YouTube channel Giggletune Stories. And also please click the notification bell icon for more videos.